బంగారం ధరలతో ప్రజల గుండె గుబేలమంటుంది. కొంటే అప్పులు కొనకపోతే తిప్పలు అన్నట్లుంది సగటు మనిషి పరిస్థితి. అందలమెక్కిన పసిడి రేటు ఎంతకీ దిగనంటోంది. పాపం పెరిగినట్లు పుత్తడి రేటు కూడా పెరుగుతూ వస్తోంది. ఇంకా పెరగడమే తప్ప తగ్గేదేలే అంటోంది. అసలే మూఢమాసం, అందులోనూ శుభకార్యాలు ఉండవు. కొనుగోలు లేక కాస్తో కోస్తో బంగారం ధర తగ్గుతుంది అనుకుంటే కొండెక్కి కూర్చుంది. దీంతో ఆడపిల్లల తండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలా పెళ్లిళ్ళు చేయాలారా బాబు అని తలలు బాదుకుంటున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం 65,000 దాటింది. ఇంకొన్ని రోజుల్లోనే లక్షకు చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతర్జాతీయ మార్కెట్ల పుణ్యంతో సాధారణ మనుషులకు తిప్పలు తప్పేలా లేదు. ప్రస్తుతం పుత్తడి ధర రికార్డు గరిష్టాలకు చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 66,000 రూపాయలు దాటింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి బులియన్ విఫనిలో 66,680 వద్ద ట్రేడ్ అయింది. అంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 61,080 రూపాయల వరకు అవుతోంది. సోమవారం 24 క్యారెట్ల పసిడి 65,050 వరకు ఉంది. ధర ఇంతలా పెరగడంతో అమ్మకాలు బాగా తగ్గినట్లు బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వెండి కిలో ధర కూడా సోమవారం 72,000 కాగా మంగళవారం 73,950 రూపాయలకి చేరింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయి అనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడంతో కేంద్రీయ బ్యాంకుల నుండి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టో కరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్డింగ్ చేసుకునేందుకు పసిడి పైన పెట్టుబడులు పెడుతుండడం వల్లే ధరలు ఇంతగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ధరలు బగ్గుమనుతుండడం, శుభకార్యాలకు ముహూర్తాలు ఏప్రిల్ మధ్య నుంచి లేకపోవడం వల్ల బంగారం, వెండి అమ్మకాలు బాగా తక్కువగా జరుగుతున్నాయని వివరించారు. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 67,000 వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు.